అందిస్తారు. ముందుగా వి ప్రకాష్ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రకాష్ గారు, గుడ్ ఈవినింగ్. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు రేవంత్ రెడ్డి అనడం కావచ్చు, అదే క్రమంలో రావణాసురుడి వల్లే రాముడికి పేరు వచ్చింది, ఆ మాదిరిగానే నాకు పేరు వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు, అదే క్రమంలో మొత్తానికి పాము కన్నా హరీష్ రావు ప్రమాదకారి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎట్లా చూస్తారు, ఏం విశ్లేషిస్తారు? అనుకోకుండా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది తప్ప ఆ స్థానానికి ఫిట్ అయ్యే పర్సన్ కాదు ఆయన మాట్లాడే మాటలు ఏవి కూడా ఒక కార్పొరేటర్ మాట్లాడే మాటల స్థాయిలో కూడా ఉండవు. కార్పొరేటర్లను అవమానపరుస్తానని కాదు, జనరల్గా ఏంటంటే వాళ్ళు లోకల్ వరకే పరిమితమైన వ్యక్తులు. అంటే కార్పొరేటరు లేదా కౌన్సిలరు లేదా వార్డు మెంబరు, సర్పంచు, ఆయన నాలెడ్జ్ కూడా గా స్థాయిలోనే ఉండిపోయింది. దురదృష్టకరం. మనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడము, ప్రజలు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడము. 57 ఏళ్ళల్లో దాదాపు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలనలోనే తెలంగాణ మొత్తం సర్వనాశనం అయింది. ఆ రైతుల ఆత్మహత్యలు కావచ్చు, బూటకపు ఎన్కౌంటర్లు కావచ్చు, ఇక్కడ బతకలేని పరిస్థితి వచ్చింది. పంటలు పండిన భూములు నెరలు బాసిపోయినాయి. నిజాం సాగర్ లాంటి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టులో రైతులు బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి దుస్థితి అంతా చూసి కూడా తెలంగాణ ఇచ్చిందనే ఒకే ఒక్క కారణంతో సోనియా గాంధీ మీద ఉన్న గౌరవంతో వాళ్ళు అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ ఇటువంటి ఏ రకమైన చిత్తశుద్ధి కానీ లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం కానీ కనీసము మినిమం పరిపక్వత ఉన్న వ్యక్తి కూడా కానీ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. అది సరే, ఆయన ఉన్న రోజులు ఇంకో 2.5 సంవత్సరాల నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆయనే చట్టంను తీసుకొస్తున్నాడు, ఏది హేట్ స్పీచ్ అని చెప్పి దొంగ అన్నట్టుగా ఉన్నది. అది ఏంటంటే హేట్ స్పీచ్ అనేది ఎవరికైనా అప్లై కావాల్సి వస్తే 4.5 కోట్ల తెలంగాణ ప్రజలల్లో మొట్టమొదటి అక్యూజ్డ్ ఎవరైతారు అని అంటే రేవంత్ రెడ్డి అవుతాడు. అసెంబ్లీ సాక్షిగా రికార్డ్స్ ఉన్నాయి. ఆయన ఎంత పిచ్చిగా మాట్లాడిండు, ఎంత హేట్ తెప్పించాడు అందరి లోపల. కాబట్టి ఏదో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మాటలకి ఇప్పుడు తెలంగాణ సమాజం ఏ రకమైన విలువ ఇవ్వడం లేదు. ఏదో ఆడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీడియా వాళ్ళు గౌరవించాలి కాబట్టి ఆయన చిట్ చాట్ చేస్తున్నప్పుడు కూర్చున్న తర్వాత వింటారు కాబట్టి రాయాలి, ఎందుకంటే మేనేజ్మెంట్ అడుగుతుంది కదా. బట్ ఆ మాటలకు జీరో వాల్యూ. ఆయన ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ జీరో వాల్యూ అన్నాడో, రేవంత్ రెడ్డి మాటలకు కూడా జీరో వాల్యూ. ఏం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంత్రి